ఆమ్ ఆద్మీ పార్టీకి నేరాలకి ఏదో అవినాభావ సంబంధం ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ పార్టీ ఇంత తక్కువ కాలంలో అంత ఎక్కువ మంది నేరగాళ్లకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడము, లేదా ఎమ్మెల్యే టికెట్లు పొందిన తరువాత నేరపూరిత కార్యకలాపాల్లో నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అరెస్టు కావడము, బహుశా ఆమ్ ఆద్మీ పార్టీ ఈ విషయంలో ఒక పెద్ద రికార్డు సృష్టిస్తుంది. పంజాబ్లో హర్మీత్ సింగ్ మాజ్రా అనే ఎమ్మెల్యే ఉన్నాడు. ఈయన ఒక రేప్, హత్య ఈ రెండూ చేసి తనను పట్టుకోవడానికి పటియాలా పోలీసులు వస్తే వాళ్ళ మీద కాల్పులు జరిపి ఈ దేశం వదిలి పారిపోయాడు. ఈ సంఘటన సెప్టెంబర్ 2025లో జరిగింది. సెప్టెంబర్ 2025 తరువాత ఎవరికీ తెలియకుండా, చడీ చప్పుడు కాకుండా అతను భారతదేశానికి వచ్చాడు. కానీ గూఢచారి వర్గాలు పసికట్టాయి, ఆయనని అరెస్టు చేశాయి. మార్చి 25వ తారీఖున పంజాబ్లో ఈయన ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి సుదీర్ఘమైనటువంటి అవినీతి పరులైనటువంటి నేరపూరిత చరిత్ర కలిగినటువంటి ఎమ్మెల్యేల జాబితాలో ఇప్పుడు ఈ హర్మీత్ సింగ్ మాజ్రా కూడా వచ్చి చేరాడు.